ఆయన ముందు మన ఆటలు ఏం కాడా సాగు. చరిత్ర చెప్తున్న మాట ఏమిటంటే ఆయన ముందే వారు ముఖస్థుతి చేశారంట. అంటే పక్కకు పోయి నాకు ఇంకొక మాట ఉంది. ఆయన ముందేమో ఒకటి మాట్లాడుతున్నారు, పక్కకు పోయిన తర్వాత మరొకటి మాట్లాడుతున్నారు. ఇంక దేవునితోనే ముఖస్థుతి చేసి ఏమంటున్నారు? ఆయన ముందేమో దేవా నీకంటే గొప్ప దేవుడు ఎవరయ్యా, మా ఆరాధనకి యోగ్యుడు నీవయ్యా, నిన్ను స్తుతించదగిన నామము గొప్ప నామం అయ్యా నీది. 100 మాటలు మాట్లాడారు. తర్వాత ఆయన అంటాడు, వారి యొక్క క్రియలను బట్టి నోటి మాటతో వారు ఆయనను ముఖస్తుతి చేశారంట. తమ నాలుకలతో ఆయన యొద్ద బొంకారంట. ఏం చేశారు? ఆయన యొద్ద మాట్లాడారు. తమ నాలుకలతో రకరకాలుగా ఆయన ఘనపరిచిన మాటలు విన్నాడు, కానీ ఆ మాటల మీద వారు నిలబడలేదంట. ఆ మాటల మీద వారు స్థిరత్వం కలిగిలేరంట. దేవుని స్తుతిస్తున్నారు కానీ దేవునికి మహిమకరంగా వారి జీవితాలను కొనసాగించలేకపోయారు. దేవుని గణపరుస్తూ ఉన్నారు కానీ దేవునికి తగినట్లుగా వారి ప్రయాణాన్ని కొనసాగించలేకపోయారు. పైకి ఒకలాగా మాట్లాడుతున్నారు, తర్వాత మరొకలాగా వారి ప్రవర్తన కనబడుతూ ఉంది. స్థిరమైనటువంటి భక్తి వారిలో కనబడడం లేదండి. తర్వాత అంటాడు కదా 40 వచనంలో, అయితే ఆయన 40 అరణ్యమున వారు ఆయన మీద ఎన్ని మార్లో, చూసారా పదం, చూసారా ఎన్ని మార్లో అని రాయబడింది అక్కడ. అంటే ఇంకెన్నో ఉన్నాయి, ఇంకా లెక్కలేదు ఇంక చెప్పడానికి. ఎన్ని మార్లో తిరగబడిరి ఎడారి యందు ఆయన ఎన్ని మార్లో దుఃఖ పెట్టిరి. మాటి మాటికి వారు దేవుని శోధించిరి. మాటి మాటికి ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునికి సంతాపము కలిగించిరి. ఆయన బాహుబలమునైనను విరోధుల చేతిలో నుండి ఆయన తమ్మును విమోచించిన దినమునైనను వారు స్మరణకు వారిని విమోచించిన సంగతి కూడా వారు స్మరణకు తెచ్చుకోలేదంట. అంటే జ్ఞాపకానికి కూడా తెచ్చుకోలే. అయ్యో దేవుడు మమ్మల్ని ఐగుప్తులో మేము వెట్టి చాకిరీ చేస్తూ ఉంటే, మేము పడలేని కష్టంలో, మేము పడలేనటువంటి ఆ యొక్క ప్రయాసను దేవుడు మమ్మల్ని తప్పించాడు. ఆయనే చొరవ చేసుకుని ఐగుప్తు నుంచి మమ్మల్ని విడిపించిన దేవుడై ఉన్నాడు. ఆయన మాతో నడిచిన వాడై ఉన్నాడు, మమ్మల్ని నడిపించిన వాడై ఉన్నాడు. ఇది కదా వారు జ్ఞాపకం చేసుకోవాల్సింది. ఇది కదా దేవుని యొక్క గొప్పతనాన్ని వారు స్మరణకు తెచ్చుకోవాల్సినటువంటి విషయాలు. ఎన్ని మేలు వారు అనుభవించారో, ఎన్ని ఉపకారాలు ఆయన ద్వారా పొందుకున్నారో, ఎన్ని కార్యాలను వారు చేశారో, ఆ కార్యాలన్నీ కూడా స్మరణకు తెచ్చుకోవడానికి వారు ఇష్టపడలేదండి. అవే మాత్రం కూడా జ్ఞప్తికి తీసుకొని రాలేదు. ఇదిగో ఆయన ఎర్ర సముద్రం పాయలు చేసిన సంగతి మర్చిపోయారు. ఆకాశం నుండి పూరేడు పెట్టెలు కురిపించిన సంగతిని మర్చిపోయారు. ఆకాశం నుండి మన్నాను కురిపించిన సంగతిని కూడా మర్చిపోయారు. మహారాజాలని మధురంగా మార్చిన సంగతిని కూడా మర్చిపోయారు. బండను కొట్టి నీళ్ళు ఇచ్చిన సంగతిని కూడా మర్చిపోయారు. దేవునికి ఆశ్చర్య కార్యంలో స్తుతించదగినవి అయినప్పటికీ మర్చిపోతే ఇంకెక్కడ సూచిస్తారు? మర్చిపోతే ఇంకెక్కడ దేవుని కనపరచగలుగుతారు? ఆయన వాక్యంలో రాయబడిన మాట ఏమిటనంటే, వారి యొక్క క్రియలను జ్ఞాపకానికి తెచ్చుకున్నప్పుడు ఆయన అంటాడు, ఇదిగో ఆయన బాహుబలమునైనను విరోధుల చేతిలో నుండి ఆయన తమ్మును విమోచించిన దినమునైనను వారు స్మరణకు తెచ్చుకోలేదండి. మనసులో కూడా తెచ్చుకోలేదంట. వాళ్ళు ఎలాంటి కార్యాలు చేశాడని చెప్పాలని ఒక్క రోజు కాబట్టి ఒక్క రోజైనా జ్ఞాపకానికి తెచ్చుకోకుండా వారి ప్రయాణం కొనసాగుతుంది. తర్వాత ఐగుప్తులో తన సూచక క్రియలను, సోయను క్షేత్రమందు తన అద్భుతములను ఆయన చూపిన దినమును వారు జ్ఞప్తికి తెచ్చుకోలేదంట. ఆయన చూపిన కృపను వారు జ్ఞాపకానికి తెచ్చుకోలేదంట. ఆసాపు భక్తుడు తెలుసుకున్న సత్యము, ఆనాటి మనుషుల యొక్క ప్రవర్తన, వారు నడిచిన మార్గం ఏదైతే ఉందో, ఇదిగో నేటి తరము కూడా తెలుసుకోవాలని ఆసాపు యొక్క ఆలోచన. మరి దేవుని కార్యాలనే జ్ఞాపకం తెచ్చుకోలేదు.
దేవుడు చేసిన మేలునే జ్ఞాపకానికి తెచ్చుకోలేదు. దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలనే జ్ఞాపకానికి తెచ్చుకోలేదు. వారి యొక్క జీవితం యొక్క మార్పుకు కారణమైన పరిస్థితులు మాత్రం జ్ఞాపకం తెచ్చుకోవడానికి వారు ఇష్టపడలేదు. ఇలాంటి పరిస్థితులు వారి జీవితంలో కనబడుతూ ఉన్నా, ఇలాంటి పరిస్థితులు వారి జీవితంలో ఎలా ఉన్నప్పటికీ వారు నడిచిన మార్గము ఎలా కొంత 17వ వచనంలో, అయినను వారు ఆయనకు విరోధముగా ఇంకను పాపము చేయుచునే వచ్చారంట. ఇంకను పాపం చేయుచునే వచ్చారంట. ఇన్ని చేశాడు కదా, ఇన్ని మేలు చేశాడు కదా, ఇన్ని ఉపకారాలు చేశాడు కదా. వాక్యంలో రాయబడిన మాట ఏమిటంటే, అయినను వారు ఆయనకు విరోధముగా ఇంకా అధికంగా పాపం వైపు వారి ప్రయాణం కొనసాగుతుందండి. వారు తమ ఆశ కొలది ఆహారమును అడుగుచు తమ హృదయములో దేవునిని శోధించిరి. అరణ్యంలో ఆహారం దొరుకుతుందా వాస్తవానికి? వీళ్ళు దేవుడు శోధిస్తున్నారు. అసలు పెడతాడు పెట్టడు చూద్దాం, ఈయన సంగతి ఎందుకు తేలుద్దాం. ఇంత దూరం నడిపించాడుగా, ఐగుప్తు నుంచి నేను దేవుడిని అని చెప్పని అంటున్నాడు. ఏం చేస్తాడు చూద్దాం. ఇది శోధించడం అంటే. దేవుడు ఎవరిని శోధించాడు? యోబును శోధించాడు. ఎందుకు శోధించాడు? భక్తి జీవితంలో తన స్థిరత్వాన్ని తెలుసుకోవాలని దేవుడు శోధించినప్పుడు యోబు ఆ స్థిరత్వాన్ని కలిగిన వాడై పరిస్థితుల ఒడుకుదుడుకుల్లో సహితము తన భక్తిని కనపరిచాడు, తన భక్తిని తెలియపరిచాడు. నోటి మాట ద్వారానైనను పాపము చేయలేదంట యోబు. ఇశ్రాయేలీయులు కూడా ఇదిగో యోబును శోధించినటువంటి దేవుడిని అంట వీళ్ళు కూడా శోధించాలనుకున్నారంట. ఉందే అరణ్యంలో. ఇప్పుడు ఏం కావాలంటే వీళ్ళకి మాంసం కావాలని లేనిపోయిన కోరికలు పడతాయి అప్పుడప్పుడు. అసలు దేవుడు చేస్తాడో లేదు చూద్దాం. దేవుని యొక్క ఆలోచన రాత్రి జ్ఞాపకం చేసుకోగలిగితే వారు దేవుని శోధించారంట. ఎలా చేస్తాడో చూడాలని వారి మనసులో పైకి ఏమంటున్నారు అక్కడ, వారు తమ హృదయములో వారు తమ ఆశ కొలది ఆహారమును అడుగుచు తమ హృదయములో దేవుని శోధిస్తున్నారు. మనసులోనేమో ఈయన ఎట్ట చేస్తాడో చూద్దాం, పైకేమో మాకు ఆహారం కావాలి. కానీ అలాగని చెప్పిన ఆయన ఏమైనా వారి జీవితంలో చేయకుండా ఉన్నాడా? అరణ్యంలో సైతము ఇగో వారికి కావలసినటువంటి 3 దినాలు వారికి మాంసాన్ని వారికి ఆహారంగా ఇచ్చాడండి. ఆయన చేసిన మేళ్ళు, ఆయన చేసిన ఉపకారములు, వెనకాల శత్రువులు వస్తూ ఉండగానే సముద్రమును పాయలు చేసి 6 నెలలుగా చేసిన దేవుడు ఆయన. ఎవరి కోసం కార్యం చేశాడు? వారి కోసమే కదా. ఇలాంటి కార్యాలన్నిటిని చూసి కూడా, ఇలాంటి పరిస్థితులన్నిటినీ ఎరిగినప్పటికీ, ఇలాంటి కార్యాలన్నిటినీ చూసినప్పటికీ, ఇలాంటి కార్యాలన్నీ వారి జీవితంలో వారు పొందుకున్నప్పటికీ 36వ వచనంలో రాయబడిన మాట ఏమిటంటే, అయినను వారి హృదయము ఆయన ఎడల స్థిరముగా లేదంటండి. ఇంకేం కావాలి ఇంకేళ్ళకి? ఇంకా ఎప్పటికప్పుడు దేవుడికి పరీక్ష పెడుతున్నారు వీళ్ళు. దేవునికి పరీక్ష పెడుతున్నారు. అయ్యో, చేసిన మేళ్ళకే స్తుతించదగిన వ్యక్తి అయితే ఆయన, పొందుకున్న మేళ్ళకే ఆయన కనపరచబడిన దేవుడైతే వీరు అయినను ఈరోజు ఈ మేలు పొందుకున్నాం, అయినను ఇదిగో ఈరోజు ఉపకారం పొందుకున్నాం, అయినను వారి హృదయము ఆయన ఎడల స్థిరంగా లేదంట. అయ్యా, ఈరోజు కష్టం వచ్చింది, బాధ వచ్చింది, ఇదిగో మొన్న మా జీవితంలో ఈ మేలు చేశాడు. కష్టంలో దేవుని స్తుతించేటువంటి మనసు లేదంట వాళ్ళకి. స్థిరం లేదంట ఆయనకి. మేలు చేస్తేనే దేవుడు, ఉపకారం చేస్తేనే దేవుడు. మరి పరిస్థితులు ప్రతికూలతలో వారు దేవుని యొక్క స్థిరత్వాన్ని ఎలాగ తెలుసుకోగలుగుతారు? ఇలాంటి పరిస్థితులు వారి జీవితంలో కనబడుతున్నప్పటికీ దేవుడు ఎలాంటి వాడో ఆశాభక్తుడు జ్ఞాపకం చేస్తున్నాడండి. ఇదిగో అక్కడున్న ఇశ్రాయేలు ప్రజల యొక్క క్రియలను జ్ఞాపకం చేసి వివరించాడు. ఇప్పుడు దేవుని గొప్పతనాన్ని కూడా తెలియపరుస్తున్నాడు. ఆయన ఎలాంటి వాడో తెలియపరుస్తున్నాడు.
రెండింటిని బేరీజు వేసుకున్నాడు. రెండింటిని గమనించగలిగిన ఆశాపు భక్తుడు ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఆయన ఎలాంటి వాడు అంటే 38వ వచనంలో, అయితే ఆయన వాత్సల్య సంపూర్ణుడై వారిని నశింపచేయక వారి దోషము పరిహరించువాడంటండి. ఏం చేశాడంట? వారి దోషములను పరిహరించాడంట. పానీలే అని చెప్పని తోచేసాడంట. కంప్లైంట్లు వస్తున్నాయి, నిందలు వస్తున్నాయి, ఇక వారు మంచి వాళ్ళు కాదయ్యా అని చెప్పనని పరిస్థితులు ఆయన కళ్ళ ముందు కనబడుతున్నాయి. వీరు మాట మీద నిలబడేవారు కాదని చెప్పని తెలుస్తుంది ఆయనకి. వీళ్ళు స్థిరత్వం లేని వాళ్ళు అని చెప్పని తెలుస్తుంది. వీళ్ళు నమ్మకమైన వాళ్ళు కాదని చెప్పని తెలుస్తుంది. వీరు 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 ఎలాంటి వారు? వాక్యంలో రాయబడిన మాట ఏమిటి? వారు యథార్థ హృదయులు కాదు, దేవుని విషయమై స్థిరత్వమైన మనస్సు లేని వారు, అలాగే పితరులు తిరగబడినటువంటి మూర్ఖత కలిగినటువంటి వారు, ఇలాంటి ఆలోచన కలిగినటువంటి మనుషులైనప్పటికీ దేవుడు ఎలాంటి వాడంట? ఆయన వాత్సల్య సంపూర్ణుడై వారు నశింపచేయక వారి దోషము పరిహరించేవాడంట. కొట్టేసే దేవుడంట, క్షమించే దేవుడంట, పోనీలే అని త్రోసేసే దేవుడంట. ఎంత 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 వాత్సల్యత వారి పట్ల చూపించాడు. చదవబడిన మాటలన్నిట్లో కూడా వారందరూ ఆయన స్తుతించదగినటువంటి గొప్ప దేవుడు అయినప్పటికీ అయినను వారి హృదయము ఆయన ఎడల స్థిరముగా ఉండలేదంట. స్థిరంగా లేదంట వారి మనస్సు. దేవుని గొప్పతనాన్ని భక్తుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన వాత్సల్య సంపూర్ణుడై వారిని నశింపచేయక వారి దోషములు పరిహరించేశాడంట. వారి దోషములన్నీ కొట్టేయడానికి ఇష్టపడ్డాడు, వారిని క్షమించడానికి ఇష్టపడ్డాడు, వారిని ప్రేమించడానికి ఇష్టపడ్డాడు, వారిని దరికి చేర్చాలని ఇష్టపడ్డాడు, వారిని గమ్యానికి చేర్చాలని ఇష్టపడ్డారు. ఇక అంత దూరంలో కనాను కనపడతా ఉంటే 10 మంది వచ్చేమో రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చారు, 2 వచ్చేమో కరెక్ట్ స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఈ 2 మాట నమ్మడంలా దేవుడు గొప్ప దేవుడు మనకు పట్ల కార్యం చేస్తాడు, మళ్ళా ఆ మంచి దేశానికి నడిపిస్తున్నాడు. మేము చూసినటువంటి దేశం మిక్కిలి మంచి దేశం అని చెప్పారని 2 చెప్తుంటే అవన్నీ పక్కన పెట్టారు. ఈ 10 మంది మాటలు పట్టుకొని ఇక వాళ్ళు ఎవరో చెప్పారు, వీళ్ళు ఎవరో చెప్పారని చెప్పారని ఈ మాటలు పెట్టుకొని ఏం చేస్తున్నారు? వారి భక్తిని పక్కన పెట్టేశారు, వారి నమ్మకత్వాన్ని పక్కన పెట్టేశారు, వారి స్థిరత్వాన్ని పక్కన పెట్టేశారు. ఇప్పుడు మేము ఆ దేశంలో పోతే మమ్మల్ని చంపేస్తారు, మేము మరలా తిరిగి ఎక్కడికి వెళ్తాం? ఐగుప్తికి వెళ్తాం. ఇది వారి పాట. నడిపిస్తుంది ముందుకైతే వారి చూపంతా వెనక్కే ఉందండి. ఇది ఇశ్రాయేలు యొక్క చరిత్రను జ్ఞాపకానికి తీసుకొస్తా ఉన్నాడు ఈ రాత్రి దేవుడు. మరి దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క మంచితనము వారి మధ్యలో ఆయన చూపిస్తా ఉన్నాడు. ఆ చూపిస్తున్నప్పుడు ప్రేమను జ్ఞాపకం చేసుకున్నాడు, ఆశపడినాడు. ఇదిగో ఆయన వాత్సల్య సంపూర్ణుడై వారు నశింపచేయక వారి దోషములన్నిటినీ పరిహరించిన వాడు. ఆయన తన ఉగ్రతను ఏ మాత్రము రేపు కొనక పలుమారు కోపం అణుచుకున్నవాడంట. పలుమారు కోపాన్ని అణుచుకున్నాడంట. ఎన్నోసార్లు వీళ్ళ సంగతి తేలవాలని చెప్పిన ఆయన మనసులో వచ్చిందనుకో, సరే ఎందుకులే పానీలే మళ్ళీ తెలుసుకుంటారులే. ఇది ఎన్నిసార్లు అంట? 1 రోజు కాదు, 2 రోజు కాదంట, పలుమార్లు ఎన్నోసార్లు, లెక్కలేదు. ఆయన కోపాన్ని అణుచుకొని ఏం చూపిస్తున్నాడంట? ఆయన తన వాత్సల్య సంపూర్ణతను చూపిస్తున్నాడంట. పలుమార్లు అణుచుకున్నాడంట ఆయన కోపాన్ని. దేనికోసం? ప్రేమ ఉండబట్టే కదా. తన బిడ్డలు నశించిపోకూడదనే కదా, తన బిడ్డలు పాడైపోకూడదనే కదా, ఇంకా తెలుసుకుంటారనేటువంటి ఆలోచన కలిగినటువంటి దేవుడు పలుమార్లు తన కోపాన్ని అణుచుకున్నవాడై ఆయన వాత్సల్యతను చూపించడానికి ఇష్టపడ్డాడంట. ఆయన ప్రేమను చూపించడానికి ఇష్టపడ్డాడు. అందుకే దేవుడు జ్ఞాపకానికి తెచ్చుకున్నాడు. వీడిని కనుక ఒక్క దెబ్బ కొడితే వీడు పతనం అయిపోతాడు, వీడు పాడైపోతాడు, వీడు ప్రాణం ఎంత. దేవుడు జ్ఞాపకానికి తెచ్చుకొని ఇదిగో
ఆయన మనల్ని గనక ఒక్కసారి మర్చిపోయాడు అనుకో, ఒక్కసారి గనక ఆయన గనక తన కోపాన్ని గనక చూపిస్తే, మనం ఏమాత్రం కూడా ఈ భూమి మీద పనికి రాని వ్యక్తులు వండి మనం. కాదు కాదని చెప్పని అంటానికి లేదు, ఏడ్స్కెళ్ళి అవతలేస్తాడు ఆయన. అయినప్పటికీ మన బలహీనులమే మన గొప్పగా చూస్తున్నాడు ఆయన, గొప్పగా చూస్తున్నాడు. మన గురించి ఆలోచన చేస్తున్నాడు ఆయన. ఒకసారి ఆలోచన చేశాడంట, వాళ్ళ మార్లు కోపాన్ని వచ్చుకుని వీళ్ళ సంగతి ఏందో దేవాలని చెప్పనని ఆలోచన చేస్తున్నప్పుడు, అదిగో ఆ మనుషుల గురించి ఆయన గమనంలో ఉన్నటువంటి ఆలోచన ఏమిటంటే 39 వచ్చిన అంటాడు, వారు కేవలము శరీరులై ఉన్నారని విసరి వెళ్ళి మరలి రాని గాలి వలె ఉన్నారని ఆయన జ్ఞాపకము చేసుకొనిను. ఇది కాపాడబడ్డానికి కారణం, బ్రతికింపబడ్డానికి కారణం. మానవ జీవితాన్ని ఆయన జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఇక మనుషుల యొక్క స్థితి, మనుషుల యొక్క స్థిరత్వము ఆలోచన చేసినప్పుడు, మనుషుల యొక్క పయనం ఎలాగుందనంటే విసరి వెళ్ళి తిరిగి రాని గాలితో పోల్చాడండి మనల్ని. ఇప్పుడు గాలి పెట్టింది దానికి ముందుకి, మళ్ళీ వెళ్ళిన గాలి మళ్ళీ వెనక్కి వస్తుందా? ఆయన ఆలోచన చేసినప్పుడు, వీరి మీద కనుక నేను కోపాన్ని పెంచుకుంటే ఈ భూమి మీద ఒక్కళ్ళు కూడా మిగలరండి. అందరూ మంచి చేస్తున్నారా ఆయన ప్రేమ చూపించడానికి? ఆయన వాత్సల్యత ఉంది, ఆయన వాత్సల్యత ఉందండి. కనుకే ఆయన ప్రేమలో మనం బతికింపబడతా ఉన్నాం. ఆయన ప్రేమలో మనం అందరం కూడా క్షేమంగా ఉండగలుగుతా ఉన్నాం. ఆయనే కోపం తెచ్చుకుంటే ఆయన అంటాడు, మనుషుల యొక్క జీవన స్థితి వారు కేవలము శరీరులై ఉన్నారు. చిన్న జలుబు వస్తే, జ్వరం వస్తే మంచం ఎక్కిన వాళ్ళకి కిందకి దిగం, మనకు మళ్ళీ 10 మంది పరిచర్య చేయాలి. ఏందమ్మా నిన్నటి నుంచి కనబడలేదు, బాగలేదు అంటే బాగా లేదు. ఏం బాగలేదని అంటే ఒక జ్వరమో లేకపోతే జలుబో ఏదో ఒకటి చిన్నవి వచ్చినాయి అనుకో, ఇంట్లో నుంచి బయటికి కనపడం. మరి మన పట్ల ఆయన తెలుసుకుని వీళ్ళంతా కాబట్టి వీళ్ళు తెలుసుకోవాలి, దేవుని గొప్పతనాన్ని తెలుసుకోవాలి. నాడు ఇశ్రాయేలు ప్రజలు దేవుని ఎరగకయే కనాను వెళ్ళాల్సినటువంటి మార్గంలో వారు కనుమరుగైపోయారు, కనబడలా. అక్కడ దాకా వెళ్ళినట్టుగా ఉన్నారు, కానీ ఆడకి వీళ్ళకి ఎటోళ్ళు ఏమైపోయారో తెలియదు. అది వారి యొక్క సొంత ఆలోచన బట్టి వారు ఎంచుకున్న మార్గం. మనం ఎన్నిసార్లు చెబుతాం ఒక వ్యక్తిని ఈ మార్గంలో నడవయ్యా అని చెప్పని? 10 సార్లు చెబుతాం, 10 సార్లు అవకాశం ఇస్తాం. నిలబెట్టుకోవాలా నిలబెట్టుకోకూడదు అనేది అతని ఇష్టం. మరి కనానికి వాళ్ళు ఎందుకు వెళ్ళలేదని చెప్పానంటే ఆయన నడిపిస్తున్నాడు, వారు వెళ్ళా. మనం ఏం చేద్దాం? వారు మనసు మార్చుకోలేదు, వాళ్ళు స్థిరత్వం లేదు, వారు దేవుని పట్ల సరైనటువంటి నమ్మకత్వం వారిలో లేదు అని చరిత్ర చెప్తుంది. కాబట్టి ఒకవేళ ఈ రాత్రి దేవుని యొక్క మాట జ్ఞాపకం చేస్తున్న మాట ఏమిటనంటే, ఆశావు భక్తుడు ఎరిగినటువంటి గొప్పతనం, దేవుడు చేసిన మేలులను వారు ఏమాత్రం కూడా గుర్తెరగినటువంటి వారుగా కనబడతా ఉన్నారు. ఏమాత్రం కూడా ఆయన యొక్క మంచితనాన్ని తెలుసుకున్నటువంటి వారుగా కనబడతా ఉన్నారు. ఆయన చేసిన పని 24వ వచనం నుండి మనం ఆలోచన చేయగలిగినప్పుడు, ఆహారమునకై ఆయన వారి మీద మన్నాను కురిపించెను, ఆకాశ ధాన్యము వారికి అనుగ్రహించెను, దేవదూతల ఆహారము నరులు భుజించిరి, భోజన పదార్థములను ఆయన వారికి సమృద్ధిగా పంపెను, ఆకాశమందు తూర్పు గాలి ఆయన విసరజేసెను, తన బలము చేత దక్షిణపు గాలిని రప్పించెను, భూమి అంత విస్తారముగా మాంసమును, సముద్రపు ఇసుక రేణువులంత విస్తారముగా రెక్కలు గల పెట్టెలను ఆయన వారికి కురిపించెను, వారి దండు మధ్యను వారి నివాస స్థలముల చుట్టూను ఆయన వాటిని వ్రాలజేసెను, వారు కనుపార తిని తనిసిరి, వారు ఆశించిన దానిని ఆయన వారికి, అదండి వారు ఆశించిన దానిని ఆయన వారికి, మరి ఆయన ఇచ్చాడు కదా, ఆయన ఇచ్చినటువంటి వాటిని తీసుకోవడం మాత్రమే తెలుసు, కానీ తిరిగి ఆయనకి ఇష్టమైంది ఇవ్వడం వారికి తెలియలా. వారికి ఇష్టమైందేమో దేవుడు ఇవ్వాలా, దేవునికి ఇష్టమైన దాన్ని మాత్రం మనం ఇయ్యం. వారు వీళ్ళు అక్కడ ఇయ్యకనే ఈరోజు చరిత్రలో ఇదిగో ఇశ్రాయేలు లాగా మనం ఉండకూడదు అనిపించుకున్నారు వాళ్ళు.
రాత్రి దేవుడు అంటాడు, ఇదిగో వారు నడిచిన మార్గం కాదు, వారు నడిపించిన దేవుని మార్గాన్ని మీరు అనుసరించండి. దేవుడు నడిపిస్తున్న మార్గంలో మన ప్రయాణం ఉండాలి. మనకు నచ్చిన మార్గం కాదు, మనకు నచ్చినటువంటి క్రియలు కాదు, మనకు నచ్చినటువంటి సహవాసం కాదు, మనకు నచ్చినటువంటి తెలివి తేటలకు తగినట్లుగా జీవించడం మాత్రమే కాదు మనం నేర్చుకోవాల్సింది. ఇగో మనల్ని నడిపిస్తూ ఉన్నటువంటి దేవునికి తగినట్లుగా మన జీవితం ఉండాలి, ఆయనకు తగినట్లుగా మన ప్రయాణం ఉండాలి. ఆసాపు భక్తుడు జ్ఞాపకం చేస్తున్నాడు మాట, ఇదిగో ఇశ్రాయేలీయులేమో దేవుణ్ణి మరిచిన వారుగా ఉన్నారు, దేవుడేమో వారిని జ్ఞాపకానికి తెచ్చుకుని వదిలిపెట్టాడంట. జ్ఞాపకానికి తెచ్చుకుని వారిని క్షమించాడంట. జ్ఞాపకానికి తెచ్చుకుని వారిని ప్రేమించాడు. ఆయన తన వాత్సల్యతను చూపించాడు. ఆయన తన వాత్సల్యతను చూపించడం బట్టియే వారు దేవుని యొక్క కార్యాలను అనుభవించారు. మన్నాను కురిపించిన దేవుడు, ఆకాశము నుండి పూరేడు పిట్టలను, అలాగే వారు నడిచిన మార్గమంతట్లో కూడా వారికి చెప్పులు అరగలేదంట. ఎక్కడ కూడా వారికి లోటు లేకుండా వారిని నడిపించాడంట. ఇది దేవుని గొప్పతనం. ఈ రాత్రి వేళ నీవు నేను ఎరిగి ఉండాల్సిన ఆలోచన ఏమిటంటే, ఇశ్రాయేలీయులేమో దేవుని మర్చిపోయారు, కానీ నా దేవుడు మాత్రం ఇశ్రాయేలీయులను మర్చిపోలేదు. ఈ రాత్రి వేళ ఒకవేళ మనం మర్చిపోయిన వారమై ఉంటే, ఈ అలవాట్లలో, ఈ క్రియలలో, ఈ నడవడికలో మనం ఒకవేళ ఎక్కడైనా నడుస్తున్న వారమైతే, దీన్ని అనుసరిస్తున్న వారమైతే, ఇది దేవునికి ఏమాత్రం కూడా ఇష్టం కాదు. దేవునికి ఇష్టమైన మార్గం కొరకు నీవు నేను ప్రయాణించాలని దేవుడు జ్ఞాపకానికి తీసుకొస్తున్నాడు. దేవునికి ఆలోచనకు తగినట్లుగా మనం నడవాలి, ఆయనకు నచ్చినట్లుగా మనం నడవాలి. ఇలాంటి ఆలోచనలు నీలో నుండి నాలో నుండి ఆయన చూడాలని కోరుకుంటా ఉన్నాడు. కనుక ఆయన మంచితనాన్ని, ఆయన గొప్పతనాన్ని, ఆయన నమ్మకత్వాన్ని నీవు నేను తెలుసుకుని, ఈ రాత్రి వేళ దేవుడు నీకు ఇచ్చినటువంటి అవకాశము, ఈ భూమి మీద సజీవ లెక్కలు నిలబడడానికి ఇచ్చినటువంటి కృపయే దేవుని స్తుతించడానికి కారణమై ఉండాలండి. చాలామంది దీన్ని ఈజీగా తీసి పక్కన వేస్తున్నారు. తెల్లారితే ముఖముఖాలు చూసుకుంటున్నామంటే అది దేవుని కృప కాదా? మన బిడ్డలు మనం చూసుకుంటున్నామంటే, మన కుటుంబాన్ని మరలా తిరిగి మనం చూసుకోగలుగుతా ఉన్నామనంటే దేవుని కృపను బట్టే కదా. కాబట్టి ఆయన చేసిన మేలుని జ్ఞాపకానికి తెచ్చుకోలేదు ఇశ్రాయేలీయులు. ఆయన ముఖస్థుతి చేశారంట, ఆయన ముందు ఒకటి, ఆయన వెనకాల ఒకటి. ఆయన అంతరంగాలను చూసే దేవుడని ఎరిగి ఈ రాత్రి వేళ నీవు నేను చేయాల్సిన పని, ఆయన మేలు చేశాడా, దేవా నీకు కొందనాలయ్యా, నువ్వు జ్ఞాపకాన్ని తెచ్చుకోవాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. రాత్రి వేళ నీవు నేను మనం తెలుసుకోవాల్సిన సత్యము, ఆసాపుకు తన పితరులు చెప్పారంట దేవుని గొప్పతనాన్ని గురించి. ఈ రాత్రి వేళ నీవు నీ కుటుంబానికి చెప్పాలి దేవుని గొప్పతనాన్ని, నీ బంధువులకు చెప్పాలి దేవుని గొప్పతనాన్ని, నీ తోబుట్టువులకు చెప్పాలి నీ దేవుని గొప్పతనాన్ని. ఇలా దేవుని యొక్క గొప్పతనము నీ నుండి నా నుండి ప్రబలి దేవునికి మహిమకరంగా నీవు జీవించాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. తల్ల వంచుదాం.